ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ వీడియోని మీ ముందుకు తీసుకుని రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, విలియం కేరీ అనేటువంటి మిషనరీ జన్మదినం సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి సేవ స్మృతులు కొన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. విలియం కేరీ గారు మన భారతదేశానికి ఎంతో మేలు చేసినటువంటి గొప్ప క్రైస్తవ మిషనరీ, చాలా గొప్ప క్రైస్తవ మిషనరీ. ఎంతో అత్యున్నతమైనటువంటి స్థితికి భారతదేశాన్ని తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి ఆయన. క్రైస్తవులు మన దేశానికి ఎప్పుడు మేలు చేసేవారే, కీడు చేసేవారు కాదు. వారు గొప్ప మేలు చేసేటువంటి వారు క్రైస్తవులు. ఎందుకంటే ఈనాడు భారతదేశంలో విద్య, వైద్యము, ఆధ్యాత్మికత ఇవన్నీ రాగలిగాయంటే కేవలము క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి త్యాగపూరితమైన సేవ, దేవుని ప్రేమ. దేవుని ప్రేమని మిషనరీలు మాటలతో చేయలా, చేతలతో చూపించినారు. వారు మిషనరీలు చేతలతో చూపించినారు. బైబిల్ చెప్తుంది కదా, క్రియలు లేని విశ్వాసం మృతమని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభువైన యేసునందు వారు విశ్వాసం ఉంచి క్రియల ద్వారా భారతదేశంలో సువార్తను అందించారు. వారు చాలా ప్రేమని క్రియల ద్వారా చూపించారు. ఈరోజు భారతదేశంలో విద్యావంతులు ఉన్నారంటే మిషనరీలే కారణం, ఆరోగ్యవంతులు ఉన్నారంటే మిషనరీలే కారణం, నాగరికతగా అభివృద్ధి చెందామంటే మిషనరీలే కారణం, పేదరికము తగ్గిపోయిందంటే మిషనరీలే కారణం. మిషనరీలు మన దేశాన్ని ప్రేమించి దేవుని ప్రేమను బట్టి ఎంతో సేవ చేశారు. వారిని జ్ఞాపకం చేసుకోవటం మహాభాగ్యమని, ప్రతి భారత పౌరుని యొక్క కర్తవ్యమని కూడా గుర్తు చేస్తున్నాను. అంతేకాదు, విలియం కేరీ బర్త్డేని భారతదేశంలో ఒక గొప్ప సెలబ్రేషన్ చేయటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. గవర్నమెంట్ ఎప్పుడు కూడా క్రైస్తవ మిషనరీ అయిన విలియం కేరీని మర్చిపోకూడదు. మన ప్రధానమంత్రి గారు కూడా విలియం కేరీ బర్త్డేని సెలవు దినముగా ప్రకటించి ఆయన బర్త్డేని భారతదేశము గుర్తుండేటట్లుగా ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకునేటట్టుగా చేయవలసినటువంటి గొప్ప వ్యక్తి క్రైస్తవ మిషనరీ అయిన విలియం కేరీ గారు. ఆయన పేరు మీద ఒక స్టాంప్ రిలీజ్ చేశారు, అంతటితో సరిపోదు. విలియం కేరీ గారిని మన భారత కరెన్సీ మీద కూడా ఆయన చిత్రపటాన్ని ముద్రించడం కూడా చాలా ముఖ్యమని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు, విలియం కేరీ గారి జన్మదినాన్ని కానీ ఆయన మరణ దినాన్ని కానీ ఒక పండుగగా భారతదేశంలో జరుపుకోవడం కూడా ఎంతైనా అవసరం అని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే భారతదేశం కోసం వారు ఎంతో ప్రార్థన చేశారు. భారతదేశంలో సతీ సహగమనం ఉండకూడదని ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి, భారతదేశంలో బ్యాంకీని స్థాపించిన వ్యక్తి, రైలు ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి, పోస్టల్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చిన వ్యక్తి, స్త్రీలు చదువుకోవాలని విద్యను తీసుకొచ్చిన వ్యక్తి, భారతదేశానికే మొట్టమొదట న్యూస్ పేపర్ని అందించినటువంటి వ్యక్తి విలియం కేరీ గారు. చాలా గొప్ప కార్యాలు విలియం కేరీ గారు భారతదేశంలో జరిగించారు. ఈనాడు భారతదేశము ఒక వెలుగులో, జ్ఞానములో నడిపించబడుతుందంటే విలియం కేరీ గారు చేసినటువంటి గొప్ప సేవలు. వాటిని ఎప్పుడు కూడా భారతదేశం మర్చిపోకూడదు. మన ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి, గవర్నరు, ప్రతి ముఖ్యమంత్రి కూడా ఒక పండుగగా ప్రకటించి ప్రతి స్టేట్లో కూడా విలియం కేరీ గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరగటము, అది ఎంతైనా కూడా మన దేశానికి గర్వకారణంగా ఒక దైవజనుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ మాటలు తెలియజేస్తున్నాను. విలియం కేరీ గారి గురించి కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొని రావాలని ఆయన చరిత్రని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. నా మాటలు మీకు సమ్మతైతే, మరి ఎవరైనా తగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మరి మన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దాం, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్దాం, రాష్ట్రపతి దృష్టికి తీసుకొని వెళ్దాం. మరి విలియం కేరీ గారి యొక్క జన్మదినాన్ని భారతదేశంలో ఒక పండుగ రోజుగా, సెలవు దినముగా ప్రకటించి గంభీరముగా జరుపుకునేటట్లు చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ విషయాన్ని శ్రద్ధ తీసుకోండి. క్రైస్తవ దేశ నాయకులు ఆలోచించాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. విలియం కేరీ గారి గురించి కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. విలియం కేరీ గారు మిషనరీ ఉద్యమ పితామహుడు, ఫాదర్ ఆఫ్ మోడరన్ మిషనరీ మూమెంట్ అని ఆయన్ని పిలుస్తారు. క్రైస్తవులందరి చేత కొనియాడబడుతున్న విలియం కేరీ ఇంగ్లాండ్ దేశంలో క్రీస్తకం
1760లో జన్మించాడు. ఆగస్టు 17వ తారీఖున. క్రీశకం 1793 సంవత్సరంలో మిషనరీగా భారతదేశానికి వచ్చారు. కలకత్తా సమీపంలోని సిరంపూర్ను శ్రీరాంపూర్ అని పిలుస్తారు తన సేవా కేంద్రంగా చేసుకున్నాడు విలియం కేరీ గారు. కేరీ గారు చాలా భాషలు తెలిసిన మహాపండితుడు, గొప్ప సంఘ సంస్కర్త. భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి చెందడానికి, క్రైస్తవ మతం అనకూడదు, భారతదేశంలో విలువలు నేర్పించినటువంటిది, క్రీస్తు ప్రేమని అందించినటువంటి, క్రైస్తవ వ్యాప్తి చెందటానికి తన జీవితాన్ని దారపోసిన మహానీయుడు విలియం కేరీ గారు. మత బోధకులకు ఆదర్శప్రాయుడు. ఎన్నో శ్రమలను, కష్టాలను అనుభవించాడు. అయినా తన పనిలో వెనుకంజ వేయలేదు. తన 12 సంవత్సరాల కుమారుడు పీటర్ మరణించాడు. సమాధి త్రవ్వటానికి ఎవ్వరూ రాలేదు. తానే సమాధి గ్రుంట త్రవ్వి తన చేతులతో కుమారుణ్ణి సమాధి చేశాడు. తను మన దేశానికి వచ్చి మన దేశ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నప్పుడు విలియం కేరీ గారి యొక్క కుమారుడు ఆయన మరణిస్తాడు. విలియం కేరీ గారి కుమారుడు పీటర్, ఆయన పేరు, 12 సంవత్సరాల వయసులో. ఎవరు ఆయన దగ్గరికి రాలేదు, ఎవరు సహాయం చేయలేదు, ఆదరించలేదు. ఆయన ఒక్కడే గుంట తవ్వుకొని తన కుమారుణ్ణి సమాధి చేశాడు. భారతదేశ ప్రజలు అంత కఠినంగా ఉన్నా కూడా ఆయనకి మన దేశం మీద ప్రేమ తగ్గలేదు, మమకారం తగ్గలేదు. ఎంతో సేవ చేశాడు. గ్రేట్ మిషనరీ. ఆ దృశ్యం చూసిన భార్య పిచ్చిదైపోయింది. తన కుమారుడు చనిపోతే భర్త ఆ సమాధి చేసుకోవడం చూసి ఆమె పిచ్చిగా అయిపోయింది. ఆమెకు సేవ చేస్తూ బైబిల్ గ్రంథాల ముద్రణను కొనసాగించాడు. విలియం కేరీ గారు బైబిల్ని తెలుగులోనికి అనువదించాడు. మన దేశానికి వచ్చి మన భాష నేర్చుకున్నాడు. తెలుగు భాష నేర్చుకున్నాడు. దాదాపుగా 40 భాషలు నేర్చుకున్నాడండి. 40 భాషలు, వాటిలో తెలుగు భాష ఒకటి. విలియం కేరీ గారి గురించి ఒక మాట విన్నాను. ఆయన మన దేశానికి వచ్చినప్పుడంట భారతదేశ పటము గీసుకొని ఆ భారతదేశం కోసం ప్రార్థన చేసేవాడంట. భారతదేశ రక్షణ కొరకు, భారతదేశ క్షేమం కొరకు, భారతదేశ భద్రత కొరకు, భారతదేశం యొక్క అభివృద్ధి కొరకు, భారతదేశం యొక్క ఉన్నతమైన స్థితి కొరకు ఆయన నిత్యము ఆ ప్రభుని వేడుకొని ప్రార్థన చేసేవాడంట విలియం కేరీ గారు. సేవ, భార్య పిచ్చిదైనా కూడా ఆమెకు సేవ చేస్తూ బైబిల్ గ్రంథ ముద్రణని కొనసాగించాడు. ఒకసారి ప్రెస్ బైబిల్ బ్లాకులు పూర్తిగా కాలిపోయాయి. అయినా నిరాశ చెందక మళ్ళీ తన సేవను కొనసాగించాడు. 40 భారతీయ భాషల్లో క్రొత్త నిబంధన బైబిల్ను, 20 భాషల్లో పూర్తి బైబిల్ను ఆయన ప్రచురించారు. కలకత్తాలోని పోర్ట్ విలియం కాలేజీలో బెంగాలీ, మరాఠీ, సంస్కృత భాషల ప్రొఫెసర్గా 30 సంవత్సరాలు పనిచేసినాడు. ఎంత అద్భుతం అండి. ఆయన భాష నేర్చుకొని ఆ భాషలో ప్రొఫెసర్గా పనిచేశాడంట. ప్రొఫెసర్గా సంస్కృత భాషలో కూడా ఆయన పండితుడు. రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి సతీ సగమనం, తొలి బిడ్డను గంగా నదిలో పారవేయటం, కుష్ఠు రోగులను గుంటలో వేసి కాల్చివేయటం వంటి ఎన్నో దురాచారాలను రూపుమాపేందుకు కృషి చేశాడు. భారతదేశంలో ఉన్న దురాచారాలు ఏంటంటే, భర్త చనిపోతే భార్యను కూడా చితి మంటల్లో వేసి చంపేసేవాళ్ళు. ఎంత భయంకరం కదా. ఆ విషయంలో ఉద్యమం చేశాడు రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి. ఇది అన్యాయము, ఇది అక్రమము, తను చనిపోతే వీరు చనిపోవడానికి ఏమిటి దానిని ఆ పోరాటం చేసి అది నిలుపుదలకి కారణమయ్యాడు ఆయన. అంతేకాదు, మొదట పుట్టిన బిడ్డని గంగానదిలో పడేసేవాళ్ళు మన దేశంలో. అదొక దురాచారము మన దేశంలో ఉండేది. ఆ మొదటి బిడ్డను గంగా నదిలో చంపేస్తా ఉంటే దానికి కూడా వ్యతిరేకంగా పోరాడి నిలిపివేశాడు. కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వాళ్ళని గుంటల్లో వేసి రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు, పూర్తి చేసేవాళ్ళు, సజీవంగా కాల్చేసేవాళ్ళు. మన దేశంలో ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికి ఉంది? జబ్బు ఎవరికైనా రావచ్చు కదని ఆ విషయంలో కూడా పోరాడి ఆ దురాచారాన్ని ఆపిన, ఉద్యమం చేసిన గొప్ప వ్యక్తి విలియం కేరీ గారు. మరలా చదువుతున్నాను. రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి సతీ సగమనం,
తొలిపెట్టిన గంగా నదిలో పారవేయటం, కుష్టు రోగులను గుంటలో వేసి కాల్చివేయటం వంటి ఎన్నో దురాచారాలను రూపుమాపేందుకు కృషి చేశాడు విలియం కేరీ గారు. అచ్చు యంత్రము, సేవింగ్స్ బ్యాంకి, రైలు ఇంజన్ వంటి ప్రజాసేవా కార్యక్రమాలు ప్రవేశపెట్టాడు ఆయన. అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టింది విలియం కేరీ గారు. సేవింగ్స్ బ్యాంక్కి, ఈరోజు మన బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నామంటే ఆ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటిది విలియం కేరీ గారు. రైలు ఇంజన్ని మన దేశంలోనికి ప్రవేశింపజేసినటువంటి వారు విలియం కేరీ గారు. మొక్కల పెంపక విషయంలో ఎంతో శ్రద్ధ చూపించాడు విలియం కేరీ గారు. పచ్చదనము, పరిశుభ్రత, పచ్చదనం ఉండాలని మొక్కల పెంపకము, ప్రకృతిని కాపాడుకోవటం మానవ జీవితాలకు ఎంతో శ్రేయస్కరమని మొక్కల పెంపకాన్ని విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి భారతదేశం అంతా కూడా పచ్చదనాన్ని కలిగించడానికి పురికొల్పిన వాడు విలియం కేరీ గారు. బాలికల కోసము 1000 పాఠశాలలు స్థాపించాడు ఆయన. అబ్బో, సామాన్యమైన విషయం కాదండి. ఆ రోజుల్లో మగవాళ్ళే చదువుకునే వాళ్ళు, ఆడపిల్లలు చదువుకోవడానికి లేదు, బయటికి రావడానికి లేదు. కానీ విలియం కేరీ గారు ఆడపిల్ల కూడా చదువు ఉండాలని ఆడపిల్లలకి చదువుని ప్రారంభించి దాదాపుగా భారతదేశంలో 1000 పాఠశాలను స్థాపించాడు. 1000 స్కూల్స్. ఎవరు చేయగలరండి? యేసయ్య ప్రేమని భారతదేశంలో క్రియల రూపంలో ఎలా తీసుకొచ్చాడు చూడండి. ఈరోజు మన అమ్మ, అక్క, చెల్లి చదువుకున్నారంటే, ఈరోజు నీ భార్య చదువుకుందంటే, నీ బిడ్డలు చదువుకుంటున్నారంటే విలియం కేరీ గారి పుణ్యం అది. విలియం కేరీ గారి పుణ్యం. 1000 పాఠశాలల్ని భారతదేశంలో స్థాపించాడు. ఆయన ప్రారంభించిన సమాచార దర్పణ్ భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక. మన దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఆయనే చేశాడు. ఆ పేరేంటో సమాచార దర్పణ్ అని భారతదేశానికి న్యూస్ పేపర్ని అందించాడు ఆయన. ఈరోజు మన ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చొని లోకంలో జరుగుతున్న సంఘటనల్ని చదవగలుగుతున్నామంటే, ఆ చిత్రాలు చూడగలుగుతున్నామంటే మొట్టమొదటి న్యూస్ పేపర్ని విలియం కేరీ గారు భారతదేశానికి అందించాడు. అద్భుతం కదా. అందుకే నేను అంటున్నాను, అలాంటి మిషనరీని భారతదేశం గుర్తించాలి. ఆ మిషనరీ యొక్క జన్మదినాన్ని ఒక వేడుకగా భారతదేశం జరుపుకోవాలా. ఇంకా మన మూవెన్నెల జెండాని ఎగరవేసి ఆయనకి సెల్యూట్ చేయాలి. మనం భారతదేశం సెల్యూట్ చేయాలి. ఆయన ప్రారంభించిన ద ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్ పత్రిక ద్వారా అది ప్రసిద్ధి చెందింది. ద ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్ పత్రిక. ఆయన బడి పిల్లల కోసం వ్యాకరణాలు, డిక్షనరీలు, పాఠ్యపుస్తకాలు రచించాడు. ఆయన 41 సంవత్సరాలు ఇండియాలోనే గడిపాడు. ఒక్కసారి కూడా తన మాతృదేశమైన ఇంగ్లాండ్కి వెళ్ళలేదు. ఎంత త్యాగం అండి. విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా తన దేశానికి వెళ్ళలేదంట. భారతదేశంలోనే గడిపినాడు ఆయన. ఆయన డిక్షనరీలని, పాఠ్యపుస్తకాలని, పిల్లల కోసం వ్యాకరణాలని రచించి 41 సంవత్సరాలు ఇండియాలోనే ఉండి ఒక్కసారి కూడా తన మాతృదేశానికి వెళ్ళలేదు. ఆయన తన స్నేహితులైన విలియం వార్డ్, జాషువా మార్ష్మన్లతో కలిసి ఇండియాలో క్రైస్తవం యొక్క వ్యాప్తికి ఎనలేని సేవ చేశారు. ఈ ముగ్గురు మిషనరీలు సిరంపూరు త్రయం అని పేరుతో పిలువబడ్డారు. కేరీ గారు తన 73వ ఏట 1834 సంవత్సరంలో సిరంపూర్లో మరణించాడు. ఆయన స్థాపించిన సిరంపూర్ విశ్వవిద్యాలయం ఆసియా ఖండంలో అతి ప్రాచీనమైన క్రైస్తవ విద్యా కేంద్రముగా, సెమినరీగా ఉన్న ప్రమాణాలను కలిగినదిగా ప్రసిద్ధి చెందింది. భారతదేశము కాదు, ఆసియా ఖండములోనే అతి ప్రాచీనమైన క్రైస్తవ విద్యా కేంద్రం, సెమినరీ, ఉన్నత ప్రమాణాలు కలిగినదిగా ప్రసిద్ధి చెందిందంట విలియం కేరీ గారు. దేవుని నుండి గొప్ప కార్యాలు కనిపెట్టండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టండి. విలియం కేరీ గారి యొక్క స్లోగన్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. విలియం కేరీ ప్రసంగములోని ఆ మాటలు ఆయన మిషనరీ సేవా జీవితానికి మూలవాక్యాలు. ప్రతి క్రైస్తవుడు మనసులో జ్ఞాపకం ఉంచుకోవలసిన బంగారు వాక్యాలవి. ప్రతి క్రైస్తవుడు మాత్రమే కాదు, ప్రతి భారతీయ పౌరుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాటలు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. అది ఆయన. దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టు.
విలియం కేరీ గారి మాటలు. అయితే మన భారతదేశం ఆయనకు గౌరవం ఇచ్చింది. ఎలాంటి గౌరవం? ఒక చిన్న గౌరవం. అది సరిపోదండి, అది సరిపోదు. విలియం కేరీ గారు చేసినటువంటి సేవలకి, ఆయన చూపిన కార్యాలకి, త్యాగాలకి, ఉద్యమాలకి, ఆయన తీసుకొచ్చినటువంటి గొప్ప మూమెంట్కి అది సరిపోదు. 1993 సంవత్సరం విలియం కేరీ జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం ఒక తపాలా స్టాంపును విడుదల చేసింది. 93 సంవత్సరంలో ఒక తపాలా స్టాంపును. అది సరిపోతుంది. ప్రియమైన క్రైస్తవ నాయకులారా, సేవకులారా, క్రైస్తవ సమాజమా, యువకులారా, విలియం కేరీ గారిని మనం సాదృశ్యంగా తీసుకుందాం. ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, కుటుంబంలో తట్టుకోలేని శోధనలు వచ్చాయి. కుమారుడు చనిపోయాడు, భార్య పిచ్చిదైపోయింది, ఒంటరి వాడైపోయాడు. అయినా భారతదేశం యొక్క అభివృద్ధి కొరకు, భారతదేశం యొక్క క్షేమం కొరకు పోరాడినాడు ఆయన. ఒక్కసారి భారతదేశం అడుగుపెట్టినాక చచ్చిపోయేంత వరకు భారతదేశంలో ఉన్నాడు. ఒక్కసారి కూడా తన మాతృదేశమైన ఇంగ్లాండ్ దేశానికి ఆయన వెళ్ళలేదు. ఎంత అద్భుతం! వెళ్ళలేదు. విలియం కేరీ గారు ఆయన సమాధి మీద, ఆయన రాయి మీద రాసుకున్నాడంట, నేను మట్టి పురుగును. ఎప్పుడైనా నా గురించి మాట్లాడాలనుకుంటే నా దేవుని గురించి మాట్లాడండి, నా గురించి కాదన్నాడంట ఆయన. ఎంత తగ్గింపండి విలియం కేరీకి. నేను ఇన్ని ఉద్యమాలు చేశానంటే, ఇన్ని కార్యాలు చేశానంటే, నేను ఇంత పని చేయడానికి కారణము నా దేవుని ప్రేమ. అందుకని నా దేవుని ప్రేమను గురించి మాట్లాడండి, నా దేవుడైన క్రీస్తుని గురించి మాట్లాడండి, ఆయన శిలువ గురించి మాట్లాడండి, ఆయన త్యాగమును గురించి మాట్లాడండి, ఆయన పునరుద్ధానమును గురించి మాట్లాడండి, సర్వలోక మానవాల కొరకు, వారి పాప క్షమాపణ కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణము దారపోసిన సంగతి మాట్లాడండి, నా గురించి కాదు. మట్టి పురుగును నేను అని రాసుకున్నాడు. 40 భాషల్లో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి, సంస్కృత భాషలో, బెంగాలీ భాషలో, మరాఠీ భాషలో ప్రొఫెసర్గా పనిచేసినటువంటి వ్యక్తి. రాజా రామ్మోహన్ రాయ్ గారు గొప్ప వ్యక్తులతో కలిసి భారతదేశంలో ఉద్యమాలను తీసుకొచ్చి పసిపిల్లల చంపటం అనేటువంటి విషయంలో, సతీ సగమనం అనేటువంటి విషయంలో, ఆడపిల్లల చదువు విషయంలో ఎన్నో మెలకువలు, ఉద్యమాలు తీసుకొచ్చి మేలు చేసిన వ్యక్తి. ఆయన అంటున్నాడు, నేను పురుగుని, మట్టి పురుగుని. ఎంత తగ్గింపు, ఎంత వినయం, విధేయత! క్రైస్తవ యవనస్తులారా, నా ప్రియమైన స్నేహితులారా, విలియం కేరీ గారి యొక్క బర్త్డే సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ చిన్న సందేశాన్ని తెస్తున్నాను. యువత బలం పొందుకోవాలా, అనుకున్నది సాధించగలం, మంచి పనులు చేయడానికి, దేశ క్షేమం కొరకు, ఈ దేశాన్ని క్రీస్తు కొరకు సంపాదించడం కొరకు, మంచి పనులు చేయటం కొరకు, దేశం తలెత్తుకునేటట్లు చేయటం కొరకు మనం జీవించాలా. మన దేశానికి మంచి చేయాలి, సమాజానికి మంచి చేయాలి, మనుషులకి మంచి చేయాలి, పవిత్రముగా పరిశుద్ధముగా బ్రతకాలి, విలువలు ఎరిగి జీవించాలి, మన దేశ జెండా ఎగరాలి, దేశ ప్రతిష్టని నిలబెట్టాలి మనం. అలాగే ఆ ప్రభు యొక్క సువార్తని ఈ లోకంలో అందించాలి. విలియం కేరీ గారు ఇంతగా ఈ దేశాన్ని ప్రేమించడానికి, ఈ దేశానికి రావటానికి, ఈ దేశ క్షేమం కొరకు పోరాడటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం, ప్రభు యేసు ప్రభు ఆయనకి ఇచ్చిన రక్షణ భారము కదా. యేసు లేకపోతే ఇవి చేయలేమండి. యేసు లేకపోతే స్వార్థం ఉంటుంది, గర్వం ఉంటుంది, అతిశయం ఉంటుంది. యేసు ఉన్న వారి జీవితంలో అలా ఉండదు. వాక్యం తెలియజేస్తుంది, దేవుని ప్రేమ నన్ను బలవంతము చేయించున్నది అంటాడు పౌలు. యేసయ్య ప్రేమ విలియం కేరీ గారి గుండెల్లో నింపబడినప్పుడు దేవుని ప్రేమ బలవంతం చేసి భారతదేశం యొక్క క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు, భద్రత కొరకు, రక్షణ కొరకు విలియం కేరీని పురికొల్పి మన దేశానికి పంపిస్తే మన దేశం కొరకు ఆయన చేసిన గొప్ప కార్యాలయ్యి. మోడర్న్ మిషనరీ మూవ్మెంట్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీ మూవ్మెంట్. ఎంత గొప్ప భక్తుడు విలియం కేరీ గారు. సాంఘికవేత్త, సామాజికవేత్త. ఆయన బర్త్డేని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆ మహానుభావుడికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. విలియం కేరీలు క్రైస్తవ సంఘాల్లో లేయాల. విలియం కేరీలు క్రైస్తవ కుటుంబాల్లో లేయాలి.
విలియం కేరీలు భారతదేశంలో లేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యములు చేపట్టు. ఈ మాటలు సాదృశ్యంగా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని, దేశ క్షేమం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థించేవారు, పనిచేసేవారు, ప్రయాసపడేవారిని ప్రభు నామములో ఆహ్వానిస్తూ, అలాగే నా దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మంత్రివర్యులకి చేతులెత్తి నమస్కరించి ఒక విన్నపం చేస్తున్నాను. విలియం కేరీ గారి యొక్క బర్త్డేని భారతదేశంలో ఒక పండుగ దినంగా ప్రకటించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన గాక. ఐ లవ్ మై కంట్రీ. గాడ్ బ్లెస్ యూ ఇండియా.